మనల్ని రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఆ మాటను బట్టి? హల్లెలూయా. బైబిల్లో చూస్తే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు అని చెప్తుంది. ఆమేన్. ఏది శాశ్వతమైనది కాదంట. అన్నిటికీ ఒక ఎక్స్పైరీ ఉంది. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏమన్నా కొంటే దానికి ఏముంటుంది? ఎక్స్పైరీ డేట్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలు ఏదైనా తినే ముందు అది ఎప్పటి నుంచో అక్కడ ఉంటే అది తినే ముందు ఏం చెప్తారు? అది ఎక్స్పైర్ అయిపోయిందేమో చూడండి అని చెప్తారు కదా. హల్లెలూయా. దేనికి అట్లా చెప్తారు? ఎక్స్పైర్ అయిపోతే ఏమవుతుందంట? అది తినకూడదు, తినరాదు. ఎక్స్పైర్ అయిన దాన్ని తినకూడదు. అంటే అది ఎక్స్పైరీ డేట్ ఉందంటే దానికి అర్థం ఏంటి? అది శాశ్వతము కాదు. అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత తింటే అది మనకు ప్రమాదం. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఏది శాశ్వతం కాదు, ఏది ఎక్కువ కాలం ఉండదు. ప్రతిదీ ఏదో ఒకటి, మనం ఏది చూసినా ఏది పట్టుకున్నది ఏదో ఒక రోజు ఏమవ్వాలి? నశించిపోవాల్సిందే. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కార్యానికి మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదు. హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాలు అంటే ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయినా ఇంకా మనము ఆయన శాశ్వతమైన కార్యాన్ని మనము తలుచుకుంటున్నాము. హల్లెలూయా. అన్నీ ప్రపంచంలో ఏదైనా చూడండి, అన్నీ ఏమవుతాయంటే ఒకానొక సమయానికి నశించిపోవాల్సిందే. శాశ్వతంగా ఏది ఉండదు. మన జీవితం కూడా శాశ్వతం కాదు. ఈ రోజున మంచిగా ఒక అందంగా ఒక పువ్వు ఉందంటే అది ఒకరోజు వాడిపోవాల్సిందే. బాగా అందంగా వైబ్రెంట్గా ఉన్న చెట్టు ఒక రోజుకి ఎన్ని సంవత్సరాలైనా పట్టనివ్వండి, ఒక రోజుకి ఏమవ్వాల్సిందే? అది వాడిపోవాల్సిందే. అంటే అన్నీ ఇట్లా అయిపోవాల్సిందే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుణ్ణి ఆయన నిత్యుడగు దేవుడు అని చెప్తుంది. హల్లెలూయా. నిత్యుడగు దేవుడు అంటే ఏంటి అంటే ఆయన ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాడు. అన్ని సమయాలలోనూ అన్ని కాలాలలోనూ ఆయన ఉండేటటువంటి వాడు. ఆయనకి ఒక కాల పరిమితి అనేది ఏమీ లేనే లేదు. హల్లెలూయా. కాల పరిమితి లేదు. కాల పరిమితి అనేది ఏమీ లేదు. హల్లెలూయా. ఆయన అన్ని సమయాల్లో ఉంటాడు, అన్ని కాలాల్లోనూ ఉంటాడు. జగత్ ఉత్పత్తి మొదలుకొని ఆయన ఉన్నాడు. అంటే భూమి, మనము అనుభవిస్తున్న ఈ యొక్క ప్రకృతి ఇవేమీ లేవు, అప్పటి నుంచే ఉన్నాడు ఆయన. వీటన్నిటిని కలగజేసింది కూడా ఆయనే. వీటన్నిటికీ ఉనికిలోనికి తీసుకొని వచ్చింది కూడా ఆయనే. కాబట్టి ఆయన నిత్యుడు, కాబట్టి ఆయన శాశ్వతమైన వాడు, కాబట్టి ఆయన చేసే పనులకు కూడా ఏముంటుందంటే నిత్యత్వం ఉంటుంది. మరి ఎందుకు? ఆయన చేసిన పనే కదా ఈ లోకము. ఎందుకు దీనికి ఎక్స్పైరీ ఉంది? ఎందుకు ఇది నశిస్తుంది అంటే ఇది ఆయన చేసినందు. ఈ ఎక్స్పైరీ ఆయన పెట్టలేదు. ఇది ఇప్పుడు ఎవరు తయారు చేసే ఏ వ్యక్తి ఏది నశించాలని చేయడు. ఏదైనా ఒక వ్యక్తి దాన్ని తయారు చేస్తున్నాడంటే ఎందుకు చేస్తాడు? ఇది మంచిగా పనిచేయాలని చేస్తాడు. ఇప్పుడు మన ఇంట్లోకి ఒక వస్తువు కొని తెచ్చుకున్నా కానీ ఎందుకు తెచ్చుకుంటాం? అది కొన్నాళ్ళు పనిచేయాలని ఆశతో తెచ్చుకుంటాం. ఎక్కువ కాలం పనిచేస్తే ఎక్కువ ఆనందం. చాలాసార్లు చెప్తారు, ఈ వస్తువు నేను కొని 10 ఏళ్ళు అయింది, ఈ వస్తువు నేను కొని 15 ఏళ్ళు అయింది, ఇంకా పనిచేస్తుంది. కానీ చాలామంది ఇదే వస్తువు కొన్నారు, అది వాళ్ళకి పాడైపోయింది. అంటే ఎక్కువ కాలం వస్తే సంతోషమే. దేవుడు కూడా ఈ లోకాన్ని చేసేటప్పుడు ఇది నశించిపోవాలని ఆయన చేయలేదు. అంటే గాడ్ నెవర్ ఇంటెండెడ్ ఫర్ ద వరల్డ్ టు డై, ఫర్ ద వరల్డ్ టు బి గెట్ డెస్ట్రాయిడ్. అంటే లోకం నాశనం అవ్వాలని చెప్పి దేవుడు చేయలేదు. మరి ఎందుకు చేశాడు అంటే ఎప్పుడు ఉండాలనే. కానీ ఎందుకు ఎక్స్పైరీ ఉంది? ఎందుకు శాశ్వతంగా ఉండలేకపోతుంది? ఎందుకు మనుషులు ఇలా చనిపోతున్నారు? ఎందుకు? వీటన్నిటికి కారణం ఏంటి అంటే మానవ జాతిలోనికి, అంటే మానవుల్లోనికి పాపం అనేది ప్రవేశించింది. మనం చూస్తే రోమిలకు రాసిన పత్రికలో మీరు చూస్తే 6వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటారంటే పాపము వలన వచ్చే జీతం ఏంటంట? మరణము. అంటే మరణం ఎట్లొచ్చింది? పాపం వలన వచ్చింది మరణము. పాపం వల్ల వచ్చింది. దేవుడు మనిషిని మంచిగా తయారు చేసి మనిషి కలకాలం బ్రతకాలి, శాశ్వత కాలం బ్రతకాలి అనే ఉద్దేశంతో తయారు చేస్తే
మనిషి ఏం చేశాడంటే పాపము చేశాడు, దేవునికి వ్యతిరేకమైపోయి వ్యతిరేకంగా తిరిగాడు. కాబట్టి అక్కడ ఏం ప్రవేశించింది? మరణం అనేది వచ్చింది. అంటే దేవునికి అవిధేయత చూపించటం వలన వచ్చినటువంటిదే మరణము. ఇప్పుడు పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే అక్కడతో ఆగిపోలేదు, అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ వచనం ఇంకా కంటిన్యూ చేస్తే ఏమంటాడంటే, అయితే దేవుని కృపావరమేదనగా మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంటే పాపం వలన వచ్చే జీతము మరణమే, కానీ అక్కడతో ఆగిపోలేదు. మనకి ఎక్స్పైరీ ఉంది. మన జీవితాల్లో మనకి రోగం ఉంది. కొంతమంది రోగంతో బాధపడతారు, కొంతమందికి శ్రమలు ఉంటాయి, కొంతమందికి అప్పులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటాయి. చాలామంది అంటారు, నా బాధలు చెప్తే నువ్వు ఈ ఏడుస్తావు అంటారు కదా. అంటే అందరికి ఉంటాయి బాధలు. బాధ లేనివాడు ఎవరు లేరు. కానీ వీటన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వీటన్నిటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే, ఈ మరణానికి, ఈ పాపానికి, ఈ రోగాలకి ఎక్కడ సమాధానం దొరుకుతుంది అంటే, శాశ్వతమైన దేవుడి దగ్గరే సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ ఎందుకు ఇది అంటే, ఒక సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు దేవుడు. చాలామందికి చాలా ప్రశ్నలు ఉంటాయి, కానీ ప్రశ్నలన్నిటికీ సమాధానము త్వరగా లభించకపోవచ్చు. కానీ యేసు ప్రభు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, మన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి మాత్రమే కాదు, మనలను ఈ లోకములో నుండి రక్షించటానికి. హల్లెలూయా. శాశ్వతమైన లోకం వైపుకి మనల్ని నడిపించటానికి. హల్లెలూయా. కాబట్టి ఏమైందంటే, యేసు ప్రభు వచ్చిందాక మనం చదివాం, రోమా 6:23 ఏమన్నాడు? పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం ఏంటంట? క్రీస్తు యేసునందు ఏంటి? నిత్య జీవము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి ఏంటంటే, ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి. నిత్య జీవము అంటే అర్థం ఏంటి? నిత్యము ఉండేటటువంటి జీవము. నిత్యము అంటే దానికి ఒక ఎండింగ్ అనేది లేదు, అంటే ఒక అంతము లేదు. ఇప్పటి నుంచి ఇప్పటిదాకే ఉంటుందని ఒక అంతం లేదు ఆ యుగానికి, ఆ జీవానికి. ఇప్పుడు మనిషికి ఒక అంతం ఉంటుంది. నేను కలకాలం ఇక్కడే బతుకుతాను, నేను చచ్చిపోనని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. అంటే ఈ జీవానికి ఏముంది? అంతం ఉంది. కానీ అంతం లేకుండా ఉండే జీవం ఉందా? ఉంది. అది ఎప్పుడు మొదలవుతుంది? మనం మరణించిన తర్వాత మొదలవుతుంది. ఎప్పుడు మొదలవుతుందంట? ఎప్పుడు ఉండే జీవము మనం మరణించిన తర్వాతే మొదలవుతుంది. ఆ జీవానికి అసలు అంతం ఉండదు, అప్పుడు ఇంక చనిపోవటం ఉండదు. కాబట్టి ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే మనము ఎవరిని స్వీకరించాలి, ఎవరిని పొందుకోవాలి అంటే, ఆ నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి నిత్యుడై ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. అంటే ఆయన ఎప్పుడు ఉండేవాడై ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, నేను అల్ఫా అలాగే ఒమేగాయు అంటాడు. అల్ఫా అంటే ఏంటి? ఆది నేనే, అలాగే అంతమును నేనే. అంటే మొదట్లో ఎవ్వరూ లేనప్పుడు ఉన్నాను, అందరూ నశించిపోయి అందరూ మరణించినా అప్పటికీ నేను ఉంటాను. ఆది నేనే, అంతము నేనే, అల్ఫా ఒమేగా. కాబట్టి ఆయన మాత్రమే మనకేమి ఇవ్వగలడంటే నిత్య జీవాన్ని ఇవ్వగలడు. హల్లెలూయా. ఆయన మాత్రమే శాశ్వతమైన జీవాన్ని మనకు దయచేయగలడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ సందేశం ఏంటి అంటే, దేవుడు శాశ్వతమైన వాడు, దేవుడు నిత్యుడు. దేవుడు ఎవరు? నిత్యుడు. కాబట్టి ఆయన చేసే పనులు కూడా ఎలాగ ఉంటాయంటే శాశ్వతముగా ఉంటాయి, నిత్యములై ఉంటాయి, అవి ఎప్పటికీ నిలిచేవై ఉంటాయి. కానీ ఈ లోకం పాపం వలన కృషించిపోయినప్పటికీ, మరణము ప్రవేశమై అందరికీ సంప్రాప్తమైనప్పటికీ, ఆయన మన కొరకు సృజించినటువంటి మరొక లోకానికి దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. అది నిత్యమైన శాశ్వత కాలం ఉండేటటువంటి లోకము.
నిత్యమైన శాశ్వత కాలం ఉండేటటువంటి లోకము. ఆ లోకంలోనికి మనం అందరం ప్రవేశించాలి అంటే మనము ఆ నిత్యుడగు యేసు ప్రభువుని మనము సొంత రక్షకుడిగా అంగీకరించాలి. హల్లెలూయా. ఆయన జన్మించినప్పుడు ఏమైంది? ఆయన మనం జన్మిస్తే ఈ లోకంలోకి వచ్చిన తర్వాతే మనకు ఉనికి వస్తుంది. కానీ ఆయన జన్మించిన తర్వాత ఆయన ఉనికిలోనికి రాలేదు. ఆయన ఉనికిలో ఉండి భూలోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అంటే ముందే ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఈ లోకంలో పుట్టే ప్రతి ఒక్క శిశువు జన్మించిన తర్వాత ఉనికిలోకి వస్తారు. కానీ యేసు ప్రభు అలా కాదు. యేసయ్య ఆయన ముందు నుంచే ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి నరవతారిగా మానవ రూపంలో మన మధ్యలోనికి వచ్చారు ఆయన. హల్లెలూయా. మన మధ్యలోనికి వచ్చి అంటే ఏంటి? ముందు నుంచే ఉన్నారు ఆయన. మరణించిన తర్వాత కూడా ఆయన ఎక్కడికి ఉన్నాడు? ఇప్పుడు తండ్రితో పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఆయన నామమందు విశ్వాసం ఉంచే ప్రతి వాడికి దేవుడు కూడా ఏం దయచేస్తాడు? యోహాను సువార్త 3వ అధ్యాయంలో మీరు చదివితే 3వ అధ్యాయం 16వ వచనంలో మనకందరికీ తెలిసిన వచనం ఏముంటుంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఏం చేశాడంట? ఎంతో ప్రేమించాడు. లోకము అంటే ఏంటి? లోకం అంటే మట్టి కాదు. లోకం అంటే ఎవరు? లోకంలో ఉండేటటువంటి మనుషులు. మనల్ని అందరినీ ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కాగా ఏంటంట? ఎవరైతే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఏం చేశారంటే ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి ఆ గిఫ్ట్ అంటే? తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఏమిచ్చాడు? తన కుమారుణ్ణి గిఫ్ట్గా ఇచ్చాడు. అంటే ఒకరిని ప్రేమిస్తే ఏమిస్తారంటే ఏదోటి ఇస్తారు, గిఫ్ట్ ఇస్తారు. నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఖాళీగా ఉండరు ఎవరు, ఏదోటి ఇస్తారు. దేవుడు కూడా ఏం చేశాడు? ప్రేమించి ఏం చేశాడు? ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ఏంటా బహుమానము? తన కుమారుణ్ణి ఇచ్చి ఏం చేశాడు? కాగా ఆయన నామమందు అంట, అంటే యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచే ప్రతివాడు ఏమవుతాడంట? నశింపక నిత్య జీవము అంటే శాశ్వతమైన జీవము. అంటే యేసు ప్రభు నామమందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ శాశ్వతమైన జీవాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఏదైతే మీకు సమాధానం కావాలని కోరుకుంటున్నారో ఆ సమాధానాన్ని, శాశ్వతమైన జీవాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉండగా కూడా దేవుడు మనకి అంటే నిత్య జీవం అంటే మనం మరణించిన తర్వాత మొదలయ్యేది మాత్రమే కాదు, కానీ ఇప్పుడే మీరు ఆ సమాధానంలోనికి మీరు ప్రవేశించవచ్చు. ఆ నిత్య జీవాన్ని ముందు మనం దానిలోకి వెళ్ళటానికన్నా ముందు దేవుడు ఆ నిత్య జీవాన్ని మన హృదయాల్లోనికి పంపిస్తాడు. హల్లెలూయా. అంటే సమాధానాన్ని ఇస్తాడు. ఫస్ట్ మనకి సమాధానాన్ని ఇస్తాడు. అంటే మనం చూస్తే ఆయన జన్మించినప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన జన్మించినప్పుడు ఆయనకి ఇవ్వబడిన పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. అంటే నిత్యుడగు తండ్రి అంటే శాశ్వత కాలానికి తండ్రి. అలాగే సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. అంటే పేరును బట్టి మనిషి ఎలా ఉంటాడనేది చూస్తారు కదా. ఇప్పుడు కొంతమంది పిల్లలకి పేరు పెడతారు. ఎందుకు పెడతారు పేరు? మంచి పేర్లు ఎదుగుతారు పెట్టేటప్పుడు. మంచి పేరు పెట్టాలి. ఎందుకు పెడతారు మంచి పేరు? ఇప్పుడు ఒక పేరు పెడితే దాని వెనక అర్థం ఏంటి? ఆ పేరును బట్టి జీవితం ఉంటుందని ఆశ. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక మంచి పేరు పెట్టారనుకోండి, ఈ పేరులాగా ఉంటుందేమో అని. అంటే ఇప్పుడు ఆనంద్ అనే పేరు ఉంటే ఎందుకు పెడతారు ఆనంద్ అనే పేరు? ఆ బాబు ఆనందంగా ఉండాలని పెడతారు, అంతేగా. అదే కదా కారణం. ఇంకా రకరకాలైన పేర్లు పెడతారు. ఏ పేరు పెట్టే దాని వెనకున్న అర్థం ఏంటి? ఆ పేరుకు తగ్గట్టు ఉండాలి అనే కోరిక. అంటే ఏంటి? నామసార్థకత అంటారు. అంటే ఏంటి నామసార్థకత అంటే? పేరుకి తగినటువంటి జీవితము. హల్లెలూయా. మరి పేరుకు తగినట్లుగా అందరి జీవితాలు ఉన్నాయా? నిజం చెప్పాలంటే
ఇప్పుడు పేరులో సంతోషం ఉంటుంది, నిజంగా జీవితంలో సంతోషం ఉంటుందా? వాస్తవానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాదాపుగా ఉండదు. చాలామందికి ఇప్పుడు పేరులో కోట్లు పెట్టుకున్నంత మాత్రం కోట్లు వస్తాయా? రావు. అంటే ఏంటి? పేరు పెట్టుకుంటారంటే ఉంటే బాగుంటుందని పెట్టుకుంటారు, కానీ ఉండదు చాలాసార్లు. పేర్లో చాలా ఉంటాయి, మంచి మంచి పేర్లు ఉంటాయి, చాలా మంచి పేర్లు, కొంచెం క్వాలిటీ ఉన్న పేర్లు పెడతారు. అంటే ఎట్లాగంటే మనం చూస్తే చాలాసార్లు ఇంగ్లీష్లో కూడా పెడతారు, తెలుగులో పెడతారు. ఏం పేర్లు పెడతారు? శాంతానికి సంబంధించిన పేర్లు, సంతోషమని, ఇంకా రకరకాలవన్నీ పెడతారు, కానీ జీవితంలో చాలాసార్లు కనపడవు. కానీ యేసు ప్రభుకి ఇచ్చిన పేరేంటి? లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తే, దూత వచ్చి ఆయనకు మీరు యేసు అను పేరు పెట్టుదురనెను అని చెప్తారు దూత. యేసు అనే పదానికి అర్థం ఏంటంట? రక్షకుడు. అంటే లోకాన్ని రక్షిస్తాడు. మరి ఆయన నామ సార్థకేయుడా కాదా? ఆయన నామాన్ని ఆయన పేరును బట్టి ఆయన జీవించాడా, జీవించలేదా? జీవించాడు. హల్లెలూయా. చాలాసార్లు చాలామంది మాట్లాడుతూ కూడా అంటారు, కనీసం మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టి అంటారు. అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రుల పేరు రాసి నిలబెట్టమనా? దాని అర్థం ఏంటి? వాళ్ళకున్న పేరుని కాపాడని, అంతే కదా? అంటే పేరుకు తగినట్టు వాళ్ళు ఆల్రెడీ మంచి పేరు తెచ్చుకున్నారు ఈ ఊళ్ళో. మీరేం చేయాలి? పిల్లలు ఏం చేయాలంట? ఆ పేరుని కనీసం పాడు చేయకపోయినా ఏం చేయాలి? దాన్ని కనీసం బాగు చేయకపోయినా పాడు చేయకుండా ఉండాలి. అది చెప్తారు. అంటే ఏంటి దాని అర్థం? అంటే పేరుకి చాలామంది ఏమిస్తారంటే ప్రతిష్ఠిస్తారు. ఆయన పేరేంటంటే యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు అనే పదానికి, అనే నామానికి, అనే అర్థానికి పూర్తిగా న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఆయన అందరినీ రక్షించాడు. ఆయన ఇప్పుడు వచ్చే వాళ్ళని కూడా రక్షిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందరైతే ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరినీ రక్షిస్తాడు. అలాగే ఇప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మీరు ఇందాక చదువుతూ మరలా చదవండి. అది యెషయా గ్రంథము 9వ అధ్యాయము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. చూడండి, ఆశ్చర్యకరుడు. యేసు ప్రభు ఎవరంటే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఈ మాటలు వింటున్న వారి జీవితంలో. హల్లెలూయా. ఇంకేంటంటే ఆలోచనకర్త. ఎవరైతే ఆలోచనలో, కొంతమందికి ఆలోచన చేయడం కష్టంగా ఉంటుంది. అంటే ఏం చేయాలి, ఎప్పుడేం చేయాలి, ఎప్పుడేం మాట్లాడాలి, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలాసార్లు ఏమవుతుందంటే సరైన సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోవటం వల్ల జీవితంలో చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ఆలోచనకర్త. అంటే మీకు మంచి ఆలోచనని, సరైన ఆలోచనని ఆయన మీకు దయచేయటానికి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవరికైతే ఆశ్చర్యాలు కావాలో, ఎవరి జీవితాల్లో అయితే అద్భుత కార్యం జరగాలో, ఆయనకి ఇంకొక పేరు ఉంది. అదేంటంటే ఆశ్చర్యకరుడు. అంటే ఆశ్చర్య కార్యాలు చేయగలడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అంటే బలం ఉంది ఆయన దగ్గర, బలమైన కార్యాలు చేయగలడు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఇందాక నుంచి మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఇది. నిత్యుడు అంటే ఎప్పుడు ఉంటాడు ఆయన. అంటే ఆలోచన ఎప్పుడు, ఎంతకాలం ఇవ్వగలడు? నిత్యం ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఇవ్వగలడు ఆలోచన. ఆశ్చర్యాలు ఎప్పుడెప్పుడు చేయగలడు? నిత్యము ఉంటాడు కాబట్టి నిత్యము చేస్తాడు ఆ యొక్క ఆశ్చర్యమైన క్రియలు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి, మీరు నాకు ఆలోచన కావాలి అని ఎవరైనా కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని హైర్ చేసుకొని కొంచెం డబ్బు ఇస్తే వాళ్ళు ఎప్పుడు ఇస్తారు మీకు ఆలోచన? 1 గంట సేపు టైం ఇస్తారు, ఇచ్చి గంట సేపు మాట్లాడతారు. మళ్ళీ ఇంకోసారి మీరు మాట్లాడాలంటే మళ్ళీ డబ్బు కట్టాలి. అంటే వాళ్ళు ఎప్పుడు ఉండరు. అలాగే మీకు కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళైనా, ఇంకా మీకు సహాయం చేసే వాళ్ళైనా ఎవ్వరు మీకు ఎప్పుడు ఎల్లకాలం ఉండరు. కానీ ఈయనెవరు ఎప్పుడు ఉంటాడు ఆయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆయనకి ఏం పేరు పెట్టబడిందంట? సమాధానకర్తయగు అధిపతి. అంటే సమాధానానికి అధిపతి ఆయన. ఇందాక ఇదే చెప్పాలనుకున్నా నేను.
సమాధానానికి అధిపతి. అంటే ముందు నిత్యజీవం మీరు నిత్యజీవంలో ప్రవేశించడానికన్నా ముందు నిత్యజీవాన్ని మీలోకి ప్రవేశింపజేస్తాడు ఆయన. అది ఎలా ఉంటుందో తెలుసా? మీ హృదయంలో ఒక గొప్ప సమాధానంలాగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సమాధానాన్ని ఇస్తాడు ఆయన. ముందు మీకు సమాధానాన్ని ఇచ్చి తర్వాత మిమ్మల్ని నిత్య జీవంలోనికి, అంటే మనం ఎప్పుడైతే ఆయన నామందు విశ్వాసం ఉంచుతామో మన తర్వాతి మనము మరణించిన తరువాత మనల్ని ఆయన రాజ్యంలోనికి మనల్ని చేర్చుకుంటాడు. కానీ ఈ లోకల్లో ఉన్నప్పుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే నిత్య జీవాన్ని మన హృదయాల్లోనికి పంపిస్తాడు క్రీస్తు యేసు ద్వారా. హల్లెలూయా. అంటే దాన్ని యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ ఎటర్నిటీ. అంటే ఆ నిత్య జీవాన్ని మీరు కనీసం వివరించలేరు, అంత సంతోషంగా ఉంటుంది మీకు ఆ యేసుని స్వీకరిస్తే. హల్లెలూయా. చుట్టూ బాధలున్నా, చుట్టూ ఇబ్బందులున్నా కానీ ఎందుకంటే మీలో నిత్య జీవం ఉంది. ఎక్కడుంది నిత్య జీవము? మీలో ఉంది, మీలోకి పంపిస్తాడు. సో వెన్ యూ బిలీవ్ ఇన్ జీసస్, ఎటర్నిటీ ఈజ్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ యూ. అంటే మిమ్మల్ని నిత్యత్వాన్ని ఎవరు వేరు చేయలేరు. ఇట్స్ ఇన్సెపరబుల్. నో వన్ కెన్ సెపరేట్ దట్. ఎవ్వరు వేరు చేయలేరు దాన్ని. హల్లెలూయా. కాబట్టి అన్ని పరిస్థితుల్లో సమాధానాన్ని, శాంతిని ఆయన ఇవ్వగలిగినటువంటి, అనుగ్రహించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు ఆయన. ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా ఏమంటా, ఆయన జన్మం అప్పుడు అక్కడ ఇవ్వబడిన పేరేంటో తెలుసా? ఇమ్మానుయేలు. ఏమంట? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు, ఎప్పుడు తోడుగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు మనం చెప్పేది వింటాడు ఆయన. వినటం మాత్రమే కాదు, వాటికి సమాధానం కూడా దయచేయగలడు ఆయన. హల్లెలూయా. మనుషులు ఏం చేస్తారంటే, చాలామంది వినరు మన సమస్య. కొంతమంది వింటారు. కొంతమంది విన్నోళ్ళు ఏం చేస్తారు, చాలా సహనంగా ఓపికగా వింటారు మన సమస్యలన్నీ. విన్న తర్వాత ఏం చేస్తారు? విన్న తర్వాత కూడా వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. చాలాసార్లు 100 సమస్యలు ఉంటే అందులో 1 2 తీరుస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, సమస్యలు వింటారు. ఎందుకు వింటారు తెలుసా? వేరే వాళ్ళతో మీ సమస్యలు చెప్పి నవ్వుకోవడానికి. అంటే ఏంటి, చాలామంది వినరు ఫస్ట్. కొంతమంది వింటారు, విన్న సమస్యలు తీర్చలేరు. ఇంకొంతమంది విని వేరే వాళ్ళతో మీకు బాధగా ఉందని, మీరు బాధలో ఉంటే వాళ్ళు ఆనందపడతారు. కానీ యేసుప్రభు అలా కాదు. యేసుప్రభు మీ సమస్యలన్నీ వింటాడు, విని వాటికి సమాధానాన్ని కూడా దయచేస్తాడు. హల్లెలూయా. వాటికి సమాధానాన్ని కూడా దయచేస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలను కూడా జరిగిస్తాడు, అద్భుతమైన కార్యాలను కూడా జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి రావటం అనేది ఒక గొప్ప శుభవార్త. ఆమేన్. ఎంతమంది ఆ శుభవార్తను బట్టి సంతోషంగా ఉన్నారు? నేను సంతోషంగా ఉన్నా. మీరు సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, అందును బట్టి నాకు సంతోషంగా ఉంది. చెప్పండి. నాకు సంతోషంగా ఉంది. హల్లెలూయా. ఎందుకు మనకి సంతోషము అంటే, ఆయన రాకపోతే మనల్ని పాపము నుండి, రోగము నుండి, మరణము నుండి రక్షించేవాడు ఎవ్వరూ ఉండేవారు కాదు. హల్లెలూయా. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ వలన మాత్రమే మనము సమాధానాన్ని పొందుకొనగలిగి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ప్రేమించే వాళ్ళకంటే అత్యధికంగా ప్రేమించాడు ఆయన మనల్ని. ఈ లోకంలో అతి తక్కువ మంది స్వార్థం లేకుండా ప్రేమిస్తారు. అతి తక్కువ మంది. చాలామంది ఎందుకు ప్రేమిస్తారంటే, ఒక మంచి పువ్వు ఫ్లేవర్ ఉంటే అది బాగుంటే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. వాడిపోతే కూడా బల్ల మీద పెట్టుకుంటాడు దాన్ని. ఎవరన్నా వాడిపోతే ఏం చేస్తారు? దాన్ని తీసుకొని వెళ్ళి చెత్తలో పడేస్తారు తీసుకెళ్ళి. అంటే బాగుంది కాబట్టి ఇంట్లో, అది వాస్తవమే. బాగున్నదే ఇంట్లో ఉండాలి, బాగుంది బయట ఉండాలి. అలాగే మన పరిస్థితి కూడా బాగున్నప్పుడు అందరూ ప్రేమిస్తారు, అందరూ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు, అందరూ బాగానే మాట్లాడతారంట. కానీ కొంచెం తేడా వస్తే ఏం చేస్తారు? ఎవరు కనపడరంట. ఎవ్వరు మన కంటికి కనుచూపు మేరలో కూడా కనపడరు, ఎతుక్కున్నా కనపడరు. అందరూ తప్పిపోయారు అని మీరు బోర్డు కొట్టించిన ఎవరు కనపడరు. అంటే ఏంటి? ఎవరు కనపడరు. కానీ దేవుడు ఏంటంట, యేసుప్రభు ఏంటి,
ఆయన మనం ఎలా ఉన్నా మనల్ని ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. అసలు నేను ఇలా ఉన్నాను, నన్ను ఎవడు ప్రేమించట్లేదే, ఇన్ని 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 దుర్బుద్ధులు ఉన్నాయి, నన్ను ఎవడు ప్రేమించట్లేదే అని అనుకుంటారేమో, వాళ్ళను కూడా ప్రేమిస్తాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళకు కూడా దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమించినటువంటి మనిషి ఎవ్వడు ఈ లోకంలో లేనే లేడు. హల్లెలూయా. అందరినీ దగ్గరకు చేరదీసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ క్రిస్మస్ వార్త ఏంటి అంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మీకు ఒక గొప్ప బహుమానాన్ని దయచేశాడు. ఏంటి ఆ బహుమానము అంటే, తన కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన ఎంతమంది అయితే స్వీకరిస్తారో వారందరికీ రక్షణ ఈరోజు ప్రాప్తిస్తుంది. హల్లెలూయా. ఎంతమంది అయితే ఆయన్ని స్వీకరిస్తారో, ఎంతమంది అయితే ఆయన ప్రేమను ఆహ్వానిస్తారో వారందరి జీవితాల్లో దేవుడు ఒక గొప్ప వెలుగును దయచేస్తాడు. ఆ వెలుగు మీకు కావాలి, ఆ వెలుగు మీ కుటుంబాల్లో అవసరం, ఆ సమాధానం మీ జీవితాల్లో అవసరం, ఆ యొక్క కృప దేవుడు మీ జీవితాల్లో దయచేస్తాడు. కాబట్టి ఈ సందర్భంలో ఈ మాటలు విన్న మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వేరే వాళ్ళ కోసం కాదు, మీకోసమే. ఈ మాట విన్న నీ కోసమే యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చింది. ఆయన ఈ మాటను తెలియజేస్తుంది. నీ జీవితంలో ఒక గొప్ప వ్యత్యాసము నువ్వు ఖచ్చితంగా చూస్తావు ఎప్పుడైతే ఆయన నువ్వు స్వీకరిస్తావో. హల్లెలూయా. ఒక గొప్ప మార్పును మీరు చూస్తారు యేసు ప్రభువుని స్వీకరిస్తే ఈ రోజున. హల్లెలూయా. ఎందుకంటే నిత్య జీవంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు, అది ఎప్పుడో జరుగుతుంది. కానీ ఇప్పటికిప్పుడే ఆయన స్వీకరిస్తే నిత్య జీవమే మీ హృదయంలోనికి రావటానికి మీ యొక్క తలుపు దగ్గర, మీ యొక్క హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఉంది. మీరు ఎప్పుడైతే అవకాశం ఇచ్చి ఆ యొక్క యేసు ప్రభువా నీవే ఈ లోకానికి నా కోసం వచ్చావు నమ్ముతారో, ఆయన నిత్య జీవము మీ హృదయంలోనికి వచ్చి మీ జీవితానికి శాంతి, సమాధానాన్ని, వెలుగుని దయచేస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు విన్న మనందరము ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకొందుముగాక.